కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అంతలి భావమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అందలి భావమురా. క్షితిలో దుర్గతి తొలగించే మోక్షపు సద్గతి వెలిగించి క్షర అక్షర పురుషోత్తములే తన శిక్షణగా బోధించిన శ్రీకృష్ణుడుయే నిజ దైవమురా, ఆ త్రైతముయే తన నిజ భావమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అందలి భావమురా. దేహమే ప్రకృతి తత్వమని, అది ధరించు ఆత్మయే దేహి అని, దేహికి మరణము లేదు అని సందేహమే ఇందున కూడదని, మోహావేశము వీడిన దేహియే చివరికి దైవము చేరునని, ఆశాపాశములనిగిన ఆత్మకే ఆఖరి నాశనమున్నదని, గుణములలో బంధీ అయిన ఆత్మకు భాష్యము వెదుకుమురా, కర్మలు గల్గిన క్షరాత్మే జీవాత్మను భావము తెలియుమురా, క్షరభావములే పరికింపుమురా, ధర జీవునిగా గ్రహింపుమురా. శిష్యగణము పైన చిందజేసి మృత్యుభయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరి కొలుగు
జిహ్వమీయవాడి చెలువాల భక్తుల ఆత్మబోధ కల్పనలరువాడు ముక్తిదాతయైన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరికొల్పు కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చిన రుతనేత్త దివ్య బోధ చేయు దివిశారదుడైన శ్రీ ప్రబోధ గురుని చేరికొల్పు పాపభారమని పాపంగా తలపోసి జన్మమెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరికొల్పు ఓం వందే గురునాం శరణారవిందే సందర్శిత స్వాత్మసుఖావభోగే జనస్య ఏ జాంగళీకాయమానే సంసారహాలాహలమోహస్యామయే ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం మన్నాథోసి జగన్నాథ మద్గురోసి జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనందనిత్య సద్గురుం తం నమామి ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమస్తే గురునాథాయ ప్రకాశానందమూర్తయే ఓం గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోపరం నాస్తి తస్మాత్తం పూజయేత్ గురుం
निखिलात्मकं केवलं परिशुद्धमेकमजन्महि प्रतिरूपकं ब्रह्मतत्त्वविनिश्चयं निरतानुमोक्षसुबोधकं प्रातरेव हि मानसान्तर्भावयेद्गुरुपादुकाम् बुद्धिरूपमबुद्धिकं हृदयैककूटनिवासिनं निश्चलं निरतप्रकाशकनिर्मलं निजमूलकं पश्चिमान्तरकेलनं निजशुद्धसंयमिगोचरं प्रातरेव हि मानसान्तर्भावयेद्गुरुपादुकम् हृद्गतं विमलं मनोज्ञविभासितं परमाणुकं नीलमध्यसुनीलसन्निभमादिबिन्दुनिजांसुकं सूक्ष्मकर्णिकमध्यमस्थितविद्युधादिविभासितं प्रातरेव हि मानसान्तर्भावयेद्गुरुपादुकम् पञ्चपञ्चऋषिकदेहमनश्चतुष्टपरस्परं पञ्चभूतसकामषट्कसमीरशब्दमुखेतरं पञ्चकोशगुणत्रयादिसमस्तधर्मविलक्षणं प्रातरेव हि मानसान्तर्भावयेद्गुरुपादुकाम् पञ्चमुद्रसुलक्ष्यदर्शनभावमात्रनिरूपणं विद्युदादिदगद्दिकित्वरिचिर्विनोदविवर्धनं चिन्मुखान्तरवर्तिनं विलसद्विलासममायकं प्रातरेव हि मानसान्तर्भावयेद्गुरुपादुकम् पञ्चवर्णसुचिर्विचित्रविशुद्धतत्त्वविचारणं चन्द्रसूर्यचिदग्निमण्डलमण्डितं घनचिन्मयं चित्कलापरिपूर्णान्तरचित्समाधिनिरीक्षणं प्रातरेव हि मानसान्तर्भावयेद्गुरुपादुकम् हंसचादमखण्डनादमनेकवर्णमरूपकं शब्दजालमयं चराचरजन्तुदेहनिवासिनं चक्रराजमनाहतोद्भवमेकवर्णमतः परं प्रातरेव हि मानसान्तर्भावयेद्गुरुपादुकम् जन्मकर्मविलीनकारणहेतुभूतमभूतकं जन्मकर्मनिवारकं रुचिपूरकं भवतारकं नामरूपविवर्जितं निजनायकं शुभदायकं प्रातरेव हि मानसान्तर्भावयेद्गुरुपादुकम् सप्तकाञ्चनदीप्यमानमहान्मात्रमरूपकं चन्द्रिकान्तरतारकैरवमुज्ज्वलं परमास्पदं नीलमीलमध्यमस्थितिविद्युदादिविभासितं प्रातरेव हि मानसान्तर्भावयेद्गुरुपादुकम् स्थूलसूक्ष्मसकारणं परिपालनं विश्वतैजसप्राज्ञचेतसमन्तरात्मनिजां सर्वकारणमीश्वरं निरलान्तरालविहारकं प्रातरेव हि मानसान्तर्भावयेद्गुरुपादुकम् कलत्रं धनं पुत्रपौत्रादि सर्वं गृहं बान्धवा सर्वमेतद्विजातं गुरोरन्ये पद्मे मनस्येन लग्नं तदज्ञं षडङ्गादिवेदो मुखे शास्त्रविद्या हरित्वादिगद्यं सुभद्यं करोति गुरोरन्ये पद्मे मनस्येन लग्नं तदज्ञं विदेशेषु मान्यः स्वदेशेषु धन्यः सदाचारनित्या सुवृत्तिं यथान्यः गुरोरन्ये पद्मे मनस्येन लग्नं तत
తతక్కిం 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 క్షమామండలే భూపభూపాల బృందం సదా సేవ్యతే యస్య పాదారవిందం గురోరంగే పద్మే మనస్సేన లగ్నం తతక్కిం 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 న భోగే న యోగే న వా రాజ్యభోగే సకాంతాముఖే నైవ విత్తేషు యుక్తః గోరంగే పద్మే మనస్సేన లగ్నం తతక్కిం 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 యశో మే గతం దిక్షు దాన ప్రతాప జగద్వస్వం సర్వం కరేయత్ ప్రసాదాత్ గురోరంగే పద్మే మనస్సేన లగ్నం తతక్కిం 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 అరణ్యే నివాసే హే చ కార్యః న దేహే మనో వర్తతే మే అనార్వే గురోరంగే పద్మే మనస్సేన లగ్నం తతక్కిం 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 అనర్ఘ్యాని రత్నాని యుక్తాని సమ్యక్ సమాలింగిత కామిని యామినీషు రంగ్రి పద్మే మనస్సేన లగ్నం తతక్కిం 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 శరీరం స్వరూపం తదా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం గురోరంగ్రి పద్మే మనస్సేన లగ్నం తతక్కిం 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 ఓం ఈశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూఢులను జ్ఞానులం చేయ బయల్పడినవో గురురాయ ఇదే నా మనఃపూర్వక వందనం. మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. రంగు నీలి వర్ణ ప్రియులకు నెమ్మదించే దారులకు శ్రీకృష్ణ భగవానునికి గీతాచార్యునికి యాదవేంద్రుడికి పరమ నుండి వచ్చిన సాకార భగవంతునికి భగము నుండి వచ్చు భగవంతునికి గుణచక్రమునే నెమలిపించముగా తెలిపిన శ్రీకృష్ణునికి జ్ఞాన యోగమును శంకు చక్రములుగా తెలిపిన శ్రీకృష్ణునికి నవద్వారములనే మురళిగా తెలిపిన శ్రీకృష్ణునికి 7 నాడులకు పైవానిగా పూలమాలను ధరించిన శ్రీకృష్ణునికి శ్రీమత ఏకైక గురువులకు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తికి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వాముల వారికి శ్రీకృష్ణ పరమాత్మకు చరాచరగతుల వినా కెందుకురంగా క్షరాక్షరములే ఇక నాగతులను కోగా త్రికర్మముల గతుల వినా కేళనరంగా త్రిధర్మాల యోగములే నాగతులవగా పరమైన మోక్షగతులు ఎందుకు రంగా పురుషోత్తముడే
నా పురమున స్వగతము కాగా అవ్యక్తమైన ఆ పరమ గురుడే నా వ్యక్తిగతమైపోగా నాగతులవి ఏలనిలే రంగా నీగతులే నాగతి శ్రీరంగా నాగతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా నాగతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా జతలు నీవు చేరగా మతిలో యావమారెగా పదమైపోవు ద్వారని ఎదురవగా మృతిలో ధ్యాస నీవుగా స్మృతిలో మూసపోయగా కథలు నీదు వేషమే నాదవగా నాగతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులిక ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా శ్రీరంగా ఓ రంగా శ్రీరంగా ఒట్టిగనే పుట్టుటనే కర్మలికేలా పుట్టినినే పట్టుకునే కర్మ కావాలా పుట్టలలో మట్టి వలె కాయమికేలా గిట్టినినే ముట్టుకునే మాయమవ్వాలా జన్మల జాతరలో యాతన లేరా జన్మను నీ జతలో యాత్ర చెయ్యాలా గుణముల వేషములో వేదన లేరా గురునన్వేషించే పాత్ర వేయాలా పుణ్యము పాపము జన్మల శాపము తొలగిపోయేలా పున్నమి దీపము నా వెన్ను లోపల వెలిగిపోవాలా పన్నులు నిన్నగా నాకున్న కర్మలు కరిగిపోయేలా కన్నని కర్మలు నా వెన్నులో జరి కలిసిపోవాలా నా కన్నయ్యతో నేనే మెలిసిపోవాలా నాగతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా ఓ రంగా శ్రీరంగా ఓ రంగా శ్రీరంగా మనసునకే బానిసయే తనువిక నేలా మనసునని మేనుగని తత్వమవ్వాలా అహముకు దాసోహమనే దేహమికేలా అహమునని స్పృహ కలిగే దేహినవ్వాలా బుద్ధిన భావనలో భేదమికేలా భగమున నాభవము సమాధి కావాలా చిత్తపు వృత్తులలో శోధనికేలా
యుక్తపు స్వప్నమునై బోధ చెయ్యాలా ఏడెడు కాడులలో నీడని నాడు వీడిపోవాలా నారెడు జాడలని వాడిగా పాడి కూడిపోవాలా కానల జాలలు కర్మాల మర్మాలు తెలిసిపోయేలా నిజవడిలతో నా కంఠనాడము తడిసిపోవాలా నీ ప్రభావళిలో నేనే వెలిసిపోవాలా నా గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలను చూడంగా నా గతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాధగమారంగా అరే నా గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలను చూడంగా నా గతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాధగమారంగా జతలు నీవు చేరగా మతిలో యావమారెగా త్రైతమి జీవదేహమై ఎదురవగా మృతిలో ధ్యాస నీవుగా స్మృతిలో మూసపోయగా చెటిలో నీదు గీతయే నాదవగా నా గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలను చూడంగా నా గతులిక ఎందుకులే రంగా నీ గతిలో గాధగమారంగా రంగా శ్రీరంగా శ్రీరంగా పరమాత్మ మహిమలు వినరండి పరమాత్మ మహిమలు కనరండి పరమాత్మ మహిమలు వినరండి పరమాత్మ మహిమలు కనరండి జ్ఞానులారా గొప్ప యోగులారా ముక్కోటిగానున్న దేవులారా బోధలు చేసేటి గురువులారా అభయమునిచ్చటి స్వాములారా పరమాత్మ మహిమలు వినరండి పరమాత్మ మహిమలు కనరండి సూర్యులందరిలోనూ విష్ణువు తానే ప్రకాశ జ్యోతుల్లో సూర్యుడు తానే సూర్యులందరిలోనూ విష్ణువు తానే ప్రకాశ జ్యోతుల్లో సూర్యుడు తానే వాయువులలో మారిచి వాయువు నక్షత్రాలలో చంద్రుడు తానే పరమాత్మ మహిమలు వినరండి పరమాత్మ మహిమలు కనరండి వేదాలలో సామవేదము తానే దేవతల్లో దేవేంద్రుడు తానే వేదాలలో సామవేదము తానే దేవతల్లో దేవేంద్రుడు తానే ఇంద్రియాలలో ధర్మస్థాపనం ఒకే ఒక సాక్ష్యం దర్శనం ఒకే ఒక దీపం అర్థబోధం ఒకే ఒక రూపం భగవతాత్మజం శరణం కృష్ణ నీవే శరణం కృష్ణ శరణం కృష్ణ నీకై కృష్ణ ఒక మార్గం జ్ఞానవాహనం ఒకే ఒక సత్యం ఆత్మదర్శనం ఒకే ఒక గమ్యం
చేరినావు గుణములేని నీవు గుణము కూడినావు గురుని రూపు దాల్చిన గుణముల నచినావు రుణములేని నీవు రణము కేగినావు అవధి నీవు అవని చేరినావు రుణములేని నీవు రణము కేగినావు అవధి నీవు అవని చేరినావు అద్వితీయమైన పరమశక్తి నీవు ద్వితీయునిగా మారి పథము చూపినావు ప్రబోధామృత నీవే శరణం కృష్ణ శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ శరణము కృష్ణ నీకై వరమే కృష్ణ ఒకే ఒక శాస్త్రం గీతామృతం ఒకే ఒక సూత్రం ఆత్మార్పణం ఒకే ఒక నేత్రం సర్వదర్శనం ఒకే ఒక త్రైతం నీవే దర్శనం శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ శరణము కృష్ణ నీకై వరమే కృష్ణ జనుల చేరి పతిని విడచినాను జన్మలందునే నా స్థితిని మరచినాను మతములేని గతిని కోరినాను జగతి దాటలేసే భూతను వేడినాను నా మనస్సు నీవై, నా తపస్సు నీవై, నా ఉషస్సు నీవై, నా యశస్సు నీవై, నా మనస్సు నీవై, నా తపస్సు నీవై, నా ఉషస్సు నీవై, నా యశస్సు నీవై సర్వకాలమందు నీదు స్మరణము నిర్వికారముందే యోగక్షేమము ప్రబోధామృత నీవే శరణం కృష్ణ శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ శరణము కృష్ణ నీకై వరమే కృష్ణ ఒకే ఒక లక్ష్యం మోక్ష సాధనం ఒకే ఒక సాక్ష్యం కర్మనాశనం ఒకే ఒక మార్గం గురుని శాసనం ఒకే ఒక గమ్యం పరమ పావనం శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ శరణము కృష్ణ నీకై వరమే కృష్ణ శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ శరణము కృష్ణ నీకై వరమే కృష్ణ నీకై వరమే కృష్ణ కృష్ణ మనస్సు తానే జీవరాశుల చైతన్యము తానే పరమాత్మ మహిమలు వినరండి పరమాత్మ మహిమలు కనరండి రుద్రులలో శంకరుడు తానే యక్ష రక్షస కుబేరుడు తానే
శంకరుడు తానే, యక్ష రక్షస కుబేరుడు తానే, వసువులలో అగ్ని తానే, శిఖరాలలో మేరు శిఖరము తానే. పరమాత్మ మహిమలు వినరండి, పరమాత్మ మహిమలు కనరండి. పురోహితులందు బృహస్పతి తానే, సర్వసేనాలందు షణ్ముఖుడు తానే. పురోహితులందు బృహస్పతి తానే, సర్వసేనాలందు షణ్ముఖుడు తానే. సరస్సులో నా సాగరుండు తానే, ఋషులలో భృగు మహర్షి తానే. పరమాత్మ మహిమలు వినరండి, పరమాత్మ మహిమలు కనరండి. శబ్దములలో ఓంకారము తానే, యజ్ఞమందు జ్ఞాన యజ్ఞము తానే. పర్వతాలలో హిమాలయము తానే, సర్వ వృక్షలయంద స్వర్ధ వృక్షము తానే. దేవర్షులందు నారదుడు తానే, గంధర్వులలో చిత్రరథుడు తానే, సిద్ధులలో కపిల మునియు తానే, ఏనుగులలో ఐరావతము తానే. పరమాత్మ మహిమలు వినరండి, పరమాత్మ మహిమలు కనరండి. నరులలో రాజు తానే, ఆయుధాలలో వజ్రాయుధము తానే. ఆవులయందు కామాధేనువు తానే, పుట్టించు వారులలో కందర్పుడును తానే. సర్పములలో వాసుకి సర్పము, జలచరములకు వరుణ దేవుడు తానే. ఇతరులందు ఆర్యముడను తానే, దండించు వారిలో యముడు తానే. పరమాత్మ మహిమలు వినరండి, పరమాత్మ మహిమలు కనరండి. సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా? సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా? ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా? ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా? ద్వాపర యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం గీత రూపంగా చేశావా? త్రైత సిద్ధాంతం
కొరకు గురువును వీడగ మార్గము చూపేదందేగా మోక్షం ముసిగి దేవుని రుసువుకు ముంగిన సారారంగేగా రణముల రంగము దాటే వరకు జ్ఞాన రంగు చల్లవా వరముల కర్మము వీడే వరకు రైత రంగు చల్లవా నీ లీలలు తెలుపవా కృష్ణ నీ దారిని చూపవా రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు యుగుమా కొరకై శ్రీరంగ రంగుల మల్లె సొంత రంగు జల్లు మా తలపై నీ జ్ఞానముతో మా జీవితమే ముడిపడినది కృష్ణ నీ దేహములో ఆడించి నీ జీవులవి కృష్ణ రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు యుగుమా కొరకై రంగ రంగుల మల్లె సొంత రంగు జల్లు మా తలపై అంతమా కళ్ళు తెరిపించవచ్చావా రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మ జ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా దేహమంటే దేవాలయమని దేవుడే కొలువున్న నిలయము అని దేవుని బాహ్యములో ఆరాధించొద్దని అంతరంగంలోనే ఆరాధియాలని ఆరాధిస్తే ఆత్మధనము దొరుకునని ఆదానమే తలలో జ్ఞాన యజ్ఞమని త్రైత సిద్ధాంతమా మాకు తెలుపంగా వచ్చావా త్రైత సిద్ధాంతమా సాక్ష్యం ఇవ్వంగా వచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మ జ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా దేహమందు జీవుడు వేరని దేహము జీవుడు కానే కాడని ఆత్మ ఆధీనంలో దేహముందని దేహాధికారి తండ్రి ఆత్మని జీవుడి తండ్రైన ఆత్మను ఆరాధించి దేహంలోనే తన ధ్యాసనుంచాలని త్రైత సిద్ధాంతమా మాకు వివరించవచ్చావా త్రైత సిద్ధాంతమా గమ్యం చూపించవచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా త్రైతములు సృష్టి మిడి ఉందని త్రైతారాధన నీవు చేసి తీరాలని మున్నల్ల ముచ్చట్లు త్రైతమేనని గుణభాగాలు దాటే మంత్రమేనాని గుహ్యంగా ఉండేటి తంత్రమేనని ఎన్నో జన్మల కర్మ కాల్చే యంత్రమని త్రైత సిద్ధాంతమా కను విప్పు కలిగించావా త్రైత సిద్ధాంతమా ఉరుముల జ్ఞానము అయినావా
సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా ద్వాపర యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం గీత రూపంగా చేశావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మ జ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా నాలోనే ఒదిగుండి నాకు తెలియక ఉండి నన్ను నీలో ఒదిగి చూసేటి నా తండ్రి నేను నేనే అంటూ భ్రమలోనే నన్ను ముంచి అంతా నీవే అయినా బయటపడవు తండ్రి నిలువెత్తు దేహమును నేనే అనుకుంటుంటే నిలువెత్తు నా ఉండి నడిపించు నా తండ్రి మట్టి కుండల నీరు నిండుకొని ఉన్నట్లు దేహమందు నీవు నిండుకొని ఉన్నావు తెలియకనిగి ఉండి దేహమే నీదైనా తెలియనీయవయ్య బంగారు మా తండ్రి నాలోనే ఒదిగుండి నాకు తెలియక ఉండి నన్ను నీలో ఒదిగి చూసేటి నా తండ్రి కాలి నడకన ఒకడు నడుచుకుంటూ వెళితే ఆ కాలులో శక్తివై నడిచేది నీవేలే అలసిపోయి ఒకడు నిద్రలో జారితే మెలుకువై వాని శ్వాస నాడించేవు రక్త ప్రసరణ చేస్తూ గుండె నాడిస్తూనే అన్ని పనులు చేసి అణిగి నీ ఉంటావు అణిగి ఉన్నందుకే ఆత్మ అని అంటారు ఏమి ఆట నీది దోబుచులాట ఏమి ఆట నీ సిద్ధాంత భగవద్గీతకే రైత సిద్ధాంత గ్రంథాలకే రైత సిద్ధాంత గ్రంథాలకే యాదవేంద్రుడికే యాదవేంద్రుడికే సమునికే సమునికే పరమ నుండి వచ్చిన సాకార భగవంతునికే పరమ నుండి వచ్చిన సాకార భగవంతునికే అధర్మ ఖండన చేయు భగవానునికే అధర్మ ఖండన చేయు భగవద్గీతకే రైత సిద్ధాంత గ్రంథాలకే రైత సిద్ధాంత గ్రంథాలకే దేవాలయ రహస్య వివరం తెలిపిన స్వామి ఇది దోబుచులాట భక్తునిలో ఉండి జ్ఞానంబు చెప్పుతూ శత్రువులో ఉండి ఆటంకపరిచేవు ఆటగానిలో ఉండి గెలిపించి చూపుతూ ఆట ఓడిన వాడిలో ఉండి ఒదుగుతూ ఆకలాకలాను దేహంబులో నీవే ఆకలిది చెడి దేహంబులో నీవే మంచి చెడు గొంతుల్లో మాటవి నీవే ఏమి ఆట నీది దోబుచులాట ఏమి ఆట నీది దోబుచులాట తినుటకు నా చెయ్యిని లేపి సాయము చేయుటకు నా కాదిని కదిపి నా నోటితో నువ్వు మాటయి పలికించి గొప్పగా మాట్లాడినావని పొగిడించి కడుపు నిండా నాకు తిండిని తినిపించి కడుపులో నీ ఉండి జీర్ణము చేయించి దేహంబులో ఉండి దాహంబు కలిగించి కాళ్ళు చేతులు కదిపి నీళ్ళ వద్దకు పంపి ఏమి ఆట నీది దోబుచులాట ఏమి ఆట నీది దోబుచులాట
అక్షరమును సృష్టించి అనుభవం అందించి అన్ని రూపులు నీవే అయ్యి కనిపించేవు మనసు నిద్రలోన తన గూటిలో ఉంటే నిద్రలో అనుకువగా అటు ఇటు తిప్పేవు మనసు లేని పనులు నీ ఉండి చేసేవు జన్మనందించుటకు నాతోటి పుట్టేవు మరణమందించుటకు నాతోటే వచ్చేవు ఏమి ఆట నీది దోబూచులాట ఏమి ఆట నీది దోబూచులాట భార్యాబంధం తెగిపోతుంది ఇక్కడ పిల్ల జల్ల పారవేస్తారు అక్కడ బంధువుల బలగాలు వెనుదిరిగిపోతారు వెనువెంట నీ ఉండి మరు జన్మనందించి నేనే దేవుణ్ణి శక్తి లేదు నాకు మించిన భర్త లేదు అని తెలియజేసి అందరికీ దేవతలందరూ కూడా నేను ముందున్న వాడిని మీ అందరూ కూడా నన్నే ఆరాధించాలి అని ప్రకటించుకున్నాడు తాను దేవుడిగా ఇంత గొప్పగా చెప్పండి అటువంటి దేవుడిని ఈరోజు మన పండుగ ఊరేగిస్తూ వస్తున్నాం పసిపాపలను చేసి పాలు దాపించేవు కష్టాలు నష్టాలు నేను పొందుతుంటే కన్నుల్లో నీరయ్యి అందరికి తెలిపేవు ఏమి ఆట నీది దోబూచులాట ఏమి ఆట నీది దోబూచులాట గురువులోన ఉండి జ్ఞానంబు చెప్పుచు శిశువులోన ఉండి అర్థము చేస్తావు నీ బంధము మాత్రం వీడలేదెక్కడ ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేనయ్యా అద్దంలో ఉండేది జీవరూపం కాదు దేహ రూపం నీదే దొరకవయ్యా స్వామి నీలోనే నన్ను కూడా కలుపుకోవయ్యా ఏమి ఆట నీది దోబూచులాట ఏమి ఆట నీది దోబూచులాట నాలోనే ఒదిగుండి నాకు తెలియక ఉండి నన్ను నీలో ఒదిగి చూసేటి నా తండ్రి నేను నేనే అంటూ భ్రమలోనే నన్ను ముంచి అంతా నీవే అయినా బయటపడవు తండ్రి నిలువెత్తు దేహమును నేనే అనుకుంటుంటే నిలువెత్తు నా ఉండి నడిపించు నా తండ్రి మట్టి కుండ
కుండల నీరు నిండుకొని ఉన్నట్టు దేహమందు నీవు నిండుకొని ఉన్నావు. తెలియకనిగి ఉండి దేహమే నీదైనా తెలియనీయవయ్య బంగారు మాతన్. నాలోనే ఒదిగుండి నాకు తెలియక ఉండి నన్ను నీలో ఒదిగి చూసేటి నా తండ్రి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా. సువర్ణ సుందర సుగుమం భగవద్గీతా మధురం సర్వ సమన్వయ జ్ఞానం గీతే తౌరాతు సత్యం. సువర్ణ సుందర సుగుమం భగవద్గీతా మధురం సర్వ సమన్వయ జ్ఞానం గీతే తౌరాతు సత్యం. కృష్ణుడి శ్రమకు ఫలితం శక్తితో కూడిన జ్ఞానం. కర్మల నాశక యుద్ధం అమరనామృత సారం. సువర్ణ సుందర సుగుమం భగవద్గీతా మధురం. సారం శరీర తత్వ విధానం. యౌవన కౌమర వృత్యం తప్పదు శరీర మరణం. మిగిలి ఉండునది జీవం నాశనమన్నది తథ్యం. గాలితోయనిది జీవం కత్తికి తెగని వైనం. సర్వదేహ నివాసం చంపబడనిదే జీవం. రోధించుట జ్ఞానం అది ఏ గీతాసారం. సువర్ణ సుందర సుగుమం భగవద్గీతా మధురం. సిద్ధాంతం హిందూ ధర్మములు సిద్ధాంతం హిందూ ధర్మంలో విప్లవాత్మకమైనది అంటూ రైత గ్రంథముల జ్ఞాన సంపద సంచలనాత్మకమైనది అంటూ అన్నిటికన్నా గొప్పది కైక సిద్ధాంతమని అన్నా ఆచార్య శ్రీ ప్రబోధానంద. నీకు జన్మదిన శుభాకాంక్షలయ్యా ఆచార్య శ్రీ ప్రబోధానంద. నీకు జన్మదిన శుభాకాంక్షలయ్యా. శుభాకాంక్షలు యోగీశ్వరుడా శుభాకాంక్షలయ్యా. శుభాకాంక్షలు యోగీశ్వరుడా శుభాకాంక్షలయ్యా.
గ్రంథములు కనిపిస్తేనే దుష్ట శక్తులు వణికిపోతాయని భగవద్గీత తదనంతరము చెప్పబడినది గొప్ప జ్ఞానమని కృష్ణుడు చెప్పని జ్ఞానం కూడా చెప్పినారు మీరే ఆచార్య శ్రీ ప్రబోధానంద. మీకు జన్మదిన శుభాకాంక్షలయ్యా ఆచార్య శ్రీ ప్రబోధానంద. మీకు జన్మదిన శుభాకాంక్షలయ్యా శుభాకాంక్షలు యోగీశ్వరుడా శుభాకాంక్షలయ్యా శుభాకాంక్షలు యోగీశ్వరుడా శుభాకాంక్షలయ్యా. రైత సిద్ధాంత గ్రంథములన్నీ వ్యక్తి కాదు ఒక శక్తి రాసనని రైత జ్ఞానమే భగవద్గీత బైబిల్ ఖురానులందు ఉన్నదని మతం పట్టులో మోసుకున్న మా కళ్ళు తెరిపించిన ఆచార్య శ్రీ ప్రబోధానంద. మీకు జన్మదిన శుభాకాంక్షలయ్యా ఆచార్య శ్రీ ప్రబోధానంద. మీకు జన్మదిన శుభాకాంక్షలయ్యా శుభాకాంక్షలు యోగీశ్వరుడా శుభాకాంక్షలయ్యా శుభాకాంక్షలు యోగీశ్వరుడా శుభాకాంక్షలయ్యా. రైత జ్ఞానమను వెలుగులోనికి మేము మొదటి అడుగేసినంతనే దైవ శక్తి అని తెలిసిపోయినది చీకటి మబ్బులు తొలగిపోయినవి మా జీవన గమనాన్ని పూర్తిగా మార్చివేసినది ఆచార్య శ్రీ ప్రబోధానంద. మీకు జన్మదిన శుభాకాంక్షలయ్యా ఆచార్య శ్రీ ప్రబోధానంద. మీకు జన్మదిన శుభాకాంక్షలయ్యా ఆచార్య శ్రీ ప్రబోధానంద. మీకు జన్మదిన శుభాకాంక్షలయ్యా. దిగి వచ్చావు నీకే నేను మనసిస్తాను కృష్ణ మరణిస్తాను. లక్ష్యం ధర్మస్థాపనం ఒకే ఒక సాక్ష్యం దివ్య దర్శనం ఒకే ఒక దీపం ఆత్మప్రబోధం ఒకే ఒక రూపం భగవతాత్మజం. శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ శరణము కృష్ణ నీకై కృష్ణ. ఒకే ఒక మార్గం జ్ఞానవాహనం ఒకే
ఒక శాస్త్రం గీతామృతం, ఒకే ఒక సూత్రం ఆత్మార్పణం, ఒకే ఒక నేత్రం సర్వదర్శనం, ఒకే ఒక త్రైతం ఈ నిదర్శనం. శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీకై మరణమే కృష్ణ. జై త్రికాల జ్ఞానికి జై, భూతముల నాథునికి జై, భవహరుడునికి జై, శుభకరుణనికి జై, సత్తు అయిన స్వామికి జై, యజ్ఞముల అధిపతికి జై, ద్రవ్య జ్ఞాన యజ్ఞముల కర్తకు జై, దేవతలకు నిస్వాది నేతకి జై, అఖండునికి జై, శేషాద్రికి జై, సకల చరాచరం కష్ట సుఖ లాభ నష్టం, జయాపజయ సమానత్వం, వేదములలో విషవృక్షం, అజ్ఞాన బోధనలో లభ్యం, కర్మయోగమే శరణ్యం, కర్మ నిర్మూలనా మంత్రం, త్రైతమే జ్ఞాన ఖడ్గం, త్రియాత్మ బోధన మార్గం, మనసు చలింపని తత్వం, యోగమే అది నిత్యం, శత్రుమిత్ర రాగద్వేషం నిర్మూలననే మన ధ్యేయం, సువర్ణ సుందర సుగుణం భగవద్గీత మధురం. సాకార భగవంతునికి జై, చిన్న కృష్ణుడికి జై, గోవిందుడికి జై, గోపాలునికి జై, నీలిమేఘ శ్యామునికి జై, నల్ల నయ్యకు జై, గోపి లోలునికి జై, గీతాచార్యునికి జై. చరాచరగతుల వినాకెందుకు రంగా, క్షరాక్షరములే ఇక నాగతులను పోగా, త్రికర్మముల గతుల వినాకేళన రంగా, త్రిధర్మాల యోగములే నాగతులవగా, పరమైన మోక్షగతులు ఎందుకు రంగా, పురుషోత్తముడే నా పురమున స్వగతము కాగా, అవ్యక్తమైన ఆ
అనంతమైనది జ్ఞానం నీకు మాత్రం అవకాశం చాతుర్వర్ణమసారం కులాలు కాదిది సత్యం ఇంద్రియాగోచర రూపం ఆత్మజ్ఞాన సందేశం ప్రపంచభోగ సుఖ సౌఖ్యం అనిత్యమైన సంతోషం జ్ఞాపక శక్తికి మూలం శరీర మనసుదే విధానం ఆలోచన చేసే తత్వం నీ బుద్ధికున్నది అనునిత్యం సువర్ణ సుందర సుగుణం భగవద్గీత మధురం అక్షరముల వివరం పురుషులే అన్నది దైవం పురుషోత్తమ ప్రాప్తి యోగం త్రైత సిద్ధాంతానికే మూలం శరుణ్ణి స్త్రీగా చూపే అజ్ఞాన సంబంధ లోకం దేవుని మాట ధిక్కారం తప్పదు వినాశ కార్యం లేదా శాస్త్ర పరిజ్ఞానం సుఖశాంతులకు బహుదూరం ఆత్మగా ఉన్నది దైవం అది తెలియకుంటే తప్పే మార్గం సువర్ణ సుందర సుగుమం భగవద్గీత మధురం సర్వ సమన్వయ జ్ఞానం గీతే తౌరాతు సత్యం సువర్ణ సుందర సుగుమం భగవద్గీత మధురం సర్వ సమన్వయ జ్ఞానం గీతే తౌరాతు సత్యం కృష్ణుడి శ్రమకు ఫలితం శక్తితో కూడిన జ్ఞానం కర్మల నాశక యుద్ధం అమరనామృత సారం సువర్ణ సుందర సుగుణం భగవద్గీత మధురం భగవద్గీత గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. అదే విధముగా శ్రీకృష్ణ భగవాన్ వారు నెమలి పింఛాన్ని ధరించారు. పిల్లని మ్రోగిస్తూ కనిపిస్తున్నారు. శరీరం నీలి రంగులో ఉంది. ఆయన మనకి గొప్ప జ్ఞాన సందేశాన్ని అందిస్తున్నారు. మీరు ప్రశ్న వేసుకోండి, నెమలి పింఛాన్ని ఎవరైనా పెట్టుకుంటారా తల మీద? ఒక మనిషిగా పుట్టింది. ఆ మనిషిగా పుట్టిన దేవుని అంశే శ్రీకృష్ణుల వారు. ఆ శ్రీకృష్ణుల వారు విశ్వమంతా అణువును వ్యాపించిన శక్తి భగవంతునిగా వచ్చి ఆయన భగవద్గీతను బ్రహ్మవిద్యా శాస్త్రాన్ని ఈ మనుషులకు అందించి నా యొక్క జ్ఞానం ద్వారానే తిరిగి మొట్టమొదట నాలోని భాగమైన మీరు నాలోనే చేరగలరని ఆ భగవద్గీతలోని కర్మయోగము, బ్రహ్మయోగము, భక్తి యోగము అనే 3 ధర్మాలను వివరించడం జరిగింది. శ్రీకృష్ణుల వారు 90 సంవత్సరాల వయసులో
అర్జునులను అడ్డం పెట్టుకొని భగవద్గీతను బోధించి అది వ్యాసుల వారి చేత భగవద్గీత రచన రూపంలో వచ్చే పథకాన్ని రచించి విశ్వకు అతీతమైన భగవద్గీతను మనం చదివి తెలుసుకున్నామా లేదా అని ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎప్పటికైనా మతాలకు అతీతమైన భగవద్గీతను వారి వారి ఇళ్లలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఆ భగవద్గీతను చదివి తెలుసుకోవడం ద్వారా అందులో ఎప్పటికైనా మించిపోయేది లేదు. దేవుడు మరలా ఈ సంవత్సరం కూడా మనకి ఈ గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకునే అవకాశం ఇవ్వలేరు. దైవం వైపు పోలేరు. మనకి ఇష్టం ఉంది, మనకి ఎవరంటే మొక్కుతుంటాం, ఎక్కడికంటే భక్తి మార్గం ఉంది. కానీ విశ్వమన్నంతటికి దేవుడు ఒక్కడే. ఆ దేవుడే భగవంతునిగా శ్రీకృష్ణునిగా వచ్చాడని భగవద్గీత అయిన బ్రహ్మదేశ ఒక జీవాత్మని ఒక చోట రవంతగానే ఉన్నానని జరుపుకుంటున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక పొదలకూరు శాఖ వారి ఆధ్వర్యంలో పట్టేపాడు గ్రామంలో శ్రీకృష్ణ భగవాన్ వారి యొక్క ఊరు ఎరిగింపు కార్యక్రమం పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుగుతూ ఉంది. అయితే ప్రతి సంవత్సరం మనకి సోమవారి ఆశీస్సులతో మన ఈ గ్రామంలో ఇంత పెద్ద ప్రపంచంలో ఈ చిన్న గ్రామానికి ఆచార్య ప్రబోధన దేవస్థల వారు 100 గ్రంథాలు రచించి తన యొక్క ఆధ్యాత్మిక విధానాన్నంతా ఆధ్యాత్మిక సారాన్నంతా 100 గ్రంథాల రూపంలో వివరిస్తున్నారు. కాబట్టి శ్రీ ఆచార్య ప్రబోధన దేవస్థల వారు సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరుకొలుతూ అమృతం భువంతి ఆత్మబోధన వృష్టి శిష్యగణము పైన చిన్నదేసి మృత్యుభయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరుకొలుతూ జపనీనవాణి చెలువార భక్తుల ఆత్మబోధ కల్పనలరువాడు ముక్తిదాతైన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరుకొలుతూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చిన రుకనేత్త దివ్య బోధ చేయుడి విశారదుడైన శ్రీ ప్రబోధ గురుని చేరుకొలుతూ పాపభారమవని పాపంగ జలపోసి జన్మనెత్తి నట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరుకొలుతూ ఓం వందే గురునాం శరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనస్య యే జాంగళీకాయమానే సంసారహారాహరమోహశాంతయే ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్మాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మ సాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురం తం నమామి. ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే. ఓం గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరతరం నాస్తి తస్మాత్తాం పూజయేత్ గురుం. ఓం ఈశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూఢులను జ్ఞానులం చేయ బయల్పడినవో గురురాయ ఇదే నా మనఃపూర్వక వందనం. మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. రంగు రూపు వాసన కలిగిన కర్పూరము అగ్నిచే కాల్చబడి శూన్యములో కలిసిపోయినట్లు రూప నామ గుణములు కలిగిన జీవాత్మనైన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్నితో నా సర్వకర్మలను కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రమాణం చేస్తున్నాను.